హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సప్తగిరి నర్సరీ. చూడండి, ఇక పందిరి మామిడి అంటే అండి ఇలా కొమ్మల కిందకి హ్యాంగ్ అవుతాయి అనమాట అండి. మా దగ్గర ఉన్న పెద్ద చెట్లు పందిరి మామిడి ఇదిగోండి, ఈ రకంగా ఉంటాయి పందిరి మామిడికాయలు. ఈ నాన్ సీజన్ వెరైటీ అంటే ఈ రోజుల్లో కాస్తాయండి. జూలై నుంచి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో వెనకాయలు కాసి కాయలండి. ఈ పందిరి మామిడి అండి. పందిరి మామిడి ఈ రోజుల్లో పండు అవుద్దండి. పచ్చడికైతే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ నిలవ పచ్చడి పనిచేయదు, టెంపరీ పచ్చడి ఒక నెల రోజులకి ఇప్పుడు పట్టుకుని ఒక వారం రోజుల తర్వాత టేస్ట్ చేస్తే మాత్రం అద్భుతంగా ఉంటుందండి. మనం జీడావకాయ పచ్చడి అంటారు మా గోదావరి జిల్లాలో. జీడావకాయ పచ్చడి అంటే ఒక వారం 10 రోజుల్లో తినేసి పచ్చడిని జీడావకాయని పడతారు అనమాట. ఆ రోజుల్లో కాయలు ఆ రోజుల్లో పట్టుకుంటారు. అలా తినడానికి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట అండి. దీన్ని పందిరి మామిడి అంటారు, లేకపోతే హ్యాంగింగ్ మ్యాంగో. కొంచెం పికిలు పట్టించడానికి అని చెప్పి కోతున్నానండి. కింద గోదావరి ఒకటి వచ్చేసింది మా పొలంలోను. పల్లం ప్రాంతం ఉంది కొంత 30 సెంట్లు భూమి పల్ల ప్రాంతం. ఈ పల్ల ప్రాంతంలో గోదావరి ఓట నీరు ఎక్కువైపోయిన పంట రుచిగా ఉండదండి. మాకు నీరు ఎక్కువ వల్ల పంటలో రుచి ఉండదు. కానీ మీ తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో, కర్ణాటక ప్రాంతంలో అయితే మాత్రం డ్రై ల్యాండ్ కాబట్టి అండి మంచి రుచిగా ఉంటాయి కాయలు కానీ పంట కానీ. ఇది చూడండి, పక్షులు ఎంత అందంగా తినేసినాయో. టెంకను ఒకటి నుంచి మొత్తం గుంజి అంతా తినేసినాయి. టెంక కూడా రాలకుండా అలా ఏలాడుతూనే ఉందండి. ఇది పందిరి మామిడి పండు అయిపోయిన తర్వాత తినేసిన అనమాట.